హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు. ఈరోజు మన ఛానల్‌లో రెసిపీ అంటే పులిహోర అండి. సో, గోంగూరతో పులిహోర అన్నమాట. చాలా బావుంటుంది. ఒకసారైతే ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు ట్రై చేయండి. సో, అంతేకాకుండా గోంగూర వల్ల మనకి ఇందులో విటమిన్స్, ఖనిజాలు, ఫైబరు, ఇనుము గూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీక్లీ వన్స్ తీసుకుంటే పిల్లలకు గానీ, పెద్దలకు గానీ, స్కూల్‌కి వెళ్ళే పిల్లలు గానీ, ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకి గానీ, ఎంప్లాయీస్‌కి చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుందనమాట. చాలా ఇష్టంగా పిల్లలు, పెద్దలు తింటారనమాట. సో, ముందుగా దానికోసమైతే వీడియోలో చూపించిన విధంగా నేనైతే ఒక స్పూన్ వరకైతే మినపప్పు, ఒక స్పూన్ వరకైతే కందిపప్పు అయితే తీసుకున్నానండి. తీసుకొని అందులోకి 2 ఎండుమిర్చి కూడా తీసేసుకొని దూరగా వేయించుకోవాలనమాట. సో, ఈ విధంగా వేయించుకుంటేనే మనకు పులిహోర అనేది చాలా టేస్టీగా వస్తుంది. అంతేకాకుండా ఇందులోకి 3, 4 వెల్లుల్లి కూడా వేసుకొని కావాలనుకుంటే ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయండి. దోరగా వేయించుకొని మిక్సీ పట్టేయాలండి. సో, ఈ విధంగా మనమైతే పులిహోర పౌడర్ అయితే మిక్సీ చేసుకొని ఒక బౌల్‌లో పోసేసుకొని సైడ్‌కైతే పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే మిక్సీ చేసుకొని సైడ్‌కైతే పెట్టుకోండి. నెక్స్ట్ అదే కడాయిలో నేనైతే ఒక కప్పు వరకైతే గోంగూర అయితే తీసుకున్నానండి. సో, గోంగూరలో ఒక స్పూన్ వరకైతే ఆయిల్ పోసేసుకొని వేయించుకోవాలన్నమాట. సో, ఈ విధంగా వేయించుకొని పులిహోర చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. నేనైతే ఒక స్పూన్ వరకైతే ఆయిల్ పోసేసి చేశాననమాట. సో, ఈ విధంగా అయితే మీరు కావాలనుకుంటే చేసేయండి. అంతేకాకుండా ఇందులో మనకి కావాల్సినటువంటి కాల్షియం, ఐరన్, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూడండి. మనకి కామన్‌గా రొటీన్‌గా ఎంప్లాయీస్‌కి గానీ, స్కూల్ పిల్లలకి గానీ పులిహోర రైస్ అని, చింతపండుతో చేసిన పులిహోరలు గానీ, కామన్‌గా ఇవి కాకుండా ఒక్కోసారి ఈ విధంగా ట్రై చేసి పెడితే వాళ్ళకి గూడా తినాలనే ఇంట్రెస్ట్ గూడా వస్తుందనమాట. మెయిన్‌గా పిల్లలకైతే ఇంట్రెస్ట్ వస్తది. సో, చాలా కడుపు నిండుగా తింటారనమాట. ఈ విధంగా అయితే రెసిపీస్ అయితే చేసి పెట్టండి. సో, నేను నెక్స్ట్ అయితే గోంగూర అలా ఫ్రై చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్‌లోకి తీసేసుకొని ఒక స్పూన్ వరకైతే పసుపు, సాల్ట్, కొద్దిగా 2 రెబ్బలంత చింతపండు గూడా వేసేసుకొని మనం వీడియోలో చూపించినట్టుగా పేస్ట్ అయితే చేసి పెట్టుకోవాలి. ఈలోపైతే మనం ఉడికించిన రైస్‌నైతే ఒక బేసిన్‌లోకన్నా తీసుకొని దేంట్లోకైనా తీసుకొని మనం ఆ రైస్‌నైతే చల్లారబెట్టుకోవాలి. ఇవి 2 సైడ్ పెట్టుకున్న తర్వాత పోపైతే చేసుకోవాలి కదా! సో, ఒక కడాయి అయితే తీసుకొని పోపుకి సరిపడా ఆయిల్ పోసేసుకొని పోపు గింజలేసుకొని 2 ఎండుమిర్చిలు కూడా వేసేసుకోండి. ఎండుమిర్చీలు, కరివేపాకు, పల్లీలు కూడా వేసేసుకొని కావాలనుకుంటే గ్రీన్ చిల్లీ వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయండి. ఈ విధంగా పల్లీలు కూడా వేసేసుకొని బాగా దోరగా ఆయిల్‌లో వేయించుకోవాలనమాట. ఈ విధంగా వేయించుకొని మనం పులిహోర కలుపుకున్నట్లయితే చాలా బావుంటదండి టేస్టు. కావాలనుకుంటే ఇందులోకి పసుపు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేయండి. ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఇంగువ కావాలంటే వేసుకోండి. లేదా స్కిప్ చేసేయండి. ఇంగువ కూడా ఒక స్పూన్ వరకైతే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పోపునైతే బాగా ఫ్రై చేసుకోవాలండి. అంతేకాకుండా ఈ గోంగూరలో సి విటమిన్ ఉండడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుకోవచ్చనమాట. ఈ అసలే వర్షాకాలం కదా! ఇన్ఫెక్షన్‌లు, వ్యాధులు, జలుబు, దగ్గు అనేవి వస్తూ ఉంటాయి కదా! సో, ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటే హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో, ఈ విధంగా అన్నం పోపు రెడీ చేసుకున్న తర్వాత చల్లారబెట్టిన రైస్‌లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పులిహోర పౌడర్‌నైతే వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పౌడర్ వేసి బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి గోంగూర పేస్ట్‌ని కూడా ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి మనం తాలింపు చేసాం కదా! సో, ఆ తాలింపు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా రైస్ మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోండి. చాలా బావుంటది. చివర్లోకి సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి వేసుకుంటే సరిపోతుందనమాట. చాలా బావుంటదండి. ఒకసారైతే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూసిన వారు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా! మనకైతే గోంగూర పులిహోర అనేది రెడీ అయిపోయింది.
సో ఈ విధంగా సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. రొటీన్ రైస్ రెసిపీస్ కాకుండా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. సో ఇది అండి ఈరోజు రెసిపీ. మన ఛానల్లో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ ఎవరున్నా కూడా షేర్ చేయండి. నేనైతే మా పిల్లలకైతే ఈ పులిహోర పెట్టి ఇందులోకి కాంబినేషన్గా అయితే పెరుగు పెట్టానండి. చాలా బాగుంటుంది ఇందులోకి పెరుగుతో తింటే. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.